జూబ్లీహిల్స్ లో ప్రచారం జోరందుకుంది. పోలింగ్ కి సమయం దగ్గర పడుతున్న కొద్దీ ప్రధాన లీడర్లంతా నియోజకవర్గంలో తిష్ట వేస్తున్నారు. మహిళలు, మైనారిటీల ఓట్లే కీలకమవ్వడంతో వారిని ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. వారిపై హామీల వర్షం కురిపిస్తున్నారు. స్టేట్ వైడ్ గా జూబ్లీహిల్స్ బైపోలుపై ఉత్కంఠ నెలకొంది. ఈ నియోజకవర్గంలో 4,01,000 ఓట్లు ఉన్నాయి. ఇందులో 1,92,000 మహిళా ఓటర్లు ఉన్నారు. అలాగే ముస్లింల ఓట్లు 1,20,000 వరకు ఉన్నాయి. ఈ రెండు వర్గాలు ఎవరికి సపోర్టు చేస్తే వారికి గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉండనున్నాయి. దీంతో కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ ఆయా వర్గాల ఓట్లను దక్కించుకునే యత్నాల్లో ఉన్నాయి. షేక్పేట్, బోరుబండ, ఎర్రగడ్డ డివిజన్లలో ముస్లింల ఓట్లు ఎక్కువగా ఉంటాయి. వారి ఓట్లు గంపగుత్తగా దక్కించుకునేందుకు కాంగ్రెస్ పక్కా ప్లాన్తో ముందుకెళ్తోంది. బోరుబండ, ఎర్రగడ్డ, రెహమత్ నగర్ ప్రాంతాల్లోని ముస్లింలు గ్రేవ్యార్డ్ లేకపోవడంతో చాలా ఇబ్బందులు పడుతున్నారు. దీంతో వీరికి ఖబరస్థాన్ కేటాయిస్తామని హామీ ఇచ్చింది కాంగ్రెస్. అలాగే అజారుద్దీన్కి మంత్రి పదవి ఇచ్చి ఆ వర్గాన్ని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. ఎంఐఎం నుంచి పూర్తి మద్దతు రావడంతో మైనారిటీల ఓట్లన్నీ తమకే పడతాయని కాంగ్రెస్ నేతలు ధీమాగా ఉన్నారు. పైగా కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ గతంలో ఎంఐఎం నుంచి పోటీ చేయడం కలిసి వస్తుందని చెప్తున్నారు హస్తం నేతలు. మరోవైపు బీఆర్ఎస్ మైనారిటీ ఓట్లను చీల్చి తమ వైపు తిప్పుకునే పనిలో పడింది. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని తిట్టిన హైదరాబాద్ యూత్ కరప్షన్ ఫౌండర్ సల్మాన్ ఖాన్ ను పార్టీలో జాయిన్ చేసుకుంది. ముస్లిం యువతలో ఆయనకు ఉన్న ఫాలోయింగ్ కలిసి వస్తుందని బీఆర్ఎస్ భావిస్తోంది. ప్రతిరోజు నియోజకవర్గంలో సల్మాన్ ఖాన్ తో ప్రచారం చేయిస్తోంది. గత ఎన్నికల్లో మైనారిటీలు తమ వైపే ఉన్నారని, ఇప్పుడు అదే జరుగుతుందని బీఆర్ఎస్ నేతలు చెప్తున్నారు. మరోవైపు 1,92,000 ఓట్లున్న మహిళలపై ఫోకస్ చేశాయి ప్రధాన పార్టీలు. మహిళలందరికీ ఫ్రీ బస్ ఇచ్చామని కాంగ్రెస్ చెబుతోంది. నియోజకవర్గంలో కొత్తగా మహిళా సంఘాలు ఏర్పాటు చేసి వారందరికీ లోన్లు ఇచ్చింది. ఎలాంటి వడ్డీ లేకుండా ఇచ్చిన రుణాలతో మహిళలు బిజినెస్ చేస్తున్నారని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. 500కే వంట గ్యాస్, 200 యూనిట్ల వరకు ఫ్రీ కరెంట్ తమకు కలిసి వస్తుందంటున్నారు. రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్తో కలిసి మరో 9 మంది మహిళా నేతలతో జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో విస్తృతంగా ప్రచారం చేయిస్తోంది కాంగ్రెస్. మహిళా మంత్రులు కొండా సురేఖ, సీతక్క విస్తృతంగా తిరుగుతున్నారు. బీఆర్ఎస్ లో మహిళలకు ప్రాధాన్యం లేదని, కేసీఆర్ సొంత ఇంటి ఆడబిడ్డను ఇబ్బంది పెట్టి బయటికి పంపేశారనే అంశాన్ని ప్రధానంగా ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు కాంగ్రెస్ నేతలు. మరోవైపు బీఆర్ఎస్ నేతలు మాగంటి సునీతను దీవించాలని కోరుతున్నారు. మహిళా ఓటర్లంతా తమ వైపే ఉన్నారని చెబుతున్నారు బీఆర్ఎస్ లీడర్లు. కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు హామీలు ఇచ్చి వాటిని అమలు చేయట్లేదని ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. నవంబర్ 11న పోలింగ్ జరగనుంది. దీంతో అధికార కాంగ్రెస్, బీఆర్ఎస్ కీలకమైన మహిళలు, ముస్లింల ఓటర్లను ఆకట్టుకోవడానికి గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు.